వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ మార్కెట్ కరెక్షన్లో చాలా మటుకు ఫాల్ అయిన స్టాక్స్ అండ్ పొటెన్షియల్ అప్సైడ్ ఉండే స్టాక్స్ ఏంటో చూద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ కోఫోర్జ్ లిమిటెడ్. అండ్ ప్రస్తుతానికైతే కంపెనీ మార్కెట్ క్యాప్ 28,000 crore ఉంది. కరెంట్ ప్రైస్ 4,540. అయితే ఇక్కడ చూడండి క్లియర్గా 52 వీక్ హై 6,847 నుంచి ఒక ఫాల్ అయితే వచ్చింది కదా. సో ఆల్మోస్ట్ ఒక రీజనబుల్ కరెక్షన్ ఆల్రెడీ ఈ స్టాక్లో అయితే వచ్చింది. అండ్ కమ్ టు వాల్యుయేషన్ చూడండి, 35 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే అరౌండ్ 8 to 10 టైమ్స్ మాత్రమే స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ సీదా ఆర్ఓఈ కానీ చాలా స్టేబుల్గా కనబడుతున్నాయి. FE10 కలిగిన కంపెనీ. సో వన్ ఆఫ్ ద ఐటీ సర్వీసెస్లో లీడింగ్ కంపెనీ కోఫోర్జ్. అండ్ టెక్నికల్గా స్టాక్ ఎలా కరెక్షన్ అయిందో చూడండి. 6,754 నుంచి 19th ఫిబ్రవరిలో అక్కడి నుంచి మీకు ఒక ఫాల్ వచ్చింది. తర్వాత ఒక బై వాల్యూమ్స్ చూడండి ఇక్కడ. సో ఒక పాసిబుల్ బయింగ్ అయితే ఇక్కడ నుంచి ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 3 year బేసిస్ మీద స్టాక్ ఆల్మోస్ట్ చాలా మటుకు ఫాల్ అయితే కనబడుతుంది. సో దిస్ ఈస్ 5 year బేసిస్ మీద స్టాక్ ప్రైస్, 10 year బేసిస్ మీద స్టాక్ ప్రైస్. సో పాసిబుల్ ఓవర్సోల్డ్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడవచ్చు ఈ స్టాక్లో. సో కోఫోర్జ్ లిమిటెడ్ డెఫినెట్గా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఐటీ సెగ్మెంట్లో ఉన్న మిగతా పీర్స్తో కంపేర్ చేసినా కూడా ఒక రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరగా కనబడుతుంది విత్ వెరీ గుడ్ ఫైనాన్షియల్స్. సో ఫైనాన్షియల్స్ పోస్ట్ చేసింది ఈ ఇయర్. అండ్ మార్చ్ 2024 క్వార్టర్ యొక్క సేల్స్ అనేవి సీక్వెన్షియల్గా బాగున్నాయి. ఇయర్ బేసిస్ మీద కూడా నాట్ బ్యాడ్. అండ్ కమ్ టు ప్రాఫిట్స్ కొద్దిగా తగ్గాయి సీక్వెన్షియల్గా, బట్ ఇయర్ బేసిస్ మీద ప్రాఫిట్స్ అయితే డబుల్ అయ్యాయి. కమ్ టు FY 2024 సేల్స్ అనేవి 9,179 వస్తే 836 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ ఇంప్రూవ్ అయింది, సేల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి ఈ కంపెనీది. సో వెరీ స్టేబుల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈ స్టాక్లో అయితే చూడొచ్చు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా ఒక ఇంపార్టెంట్ కన్సర్న్. FIS వాటా పెంచుకుంటున్నారు. స్టాక్ మీకు తక్కువ డిస్కౌంట్లో దొరుకుతుంది కాబట్టి FIS బై చేయొచ్చు ఇంకా ఎక్కువగా. సో 35% FIS వాటా ఉంటే DISకి 54% ఉంది. అంటే ఎక్కువగా మీకు మ్యూచువల్ ఫండ్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హోల్డ్ చేస్తున్న స్టాక్ ఇది. అండ్ కాబట్టి మీకు FI బై చేసినప్పుడు స్టాక్ ప్రైస్ కూడా చాలా మటుకు అప్రిషియేట్ అవ్వచ్చు. ROCE హౌ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. సో డెఫినెట్గా కోఫోర్జ్ లిమిటెడ్ ఇక్కడ నుంచి ఒక మంచి బై జోన్లో అయితే కనబడుతుంది. అండ్ కోఫోర్జ్ లిమిటెడ్ తర్వాత రూట్ మొబైల్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా రీసెంట్గా చాలా మటుకు ఫాల్ అయింది 52-week హై నుంచి. అండ్ రూట్ మొబైల్ ప్రస్తుతానికైతే 1,400 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. బిలో 10,000 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. అండ్ 52-week హై అండ్ 52-week లో అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 1760 నుంచి మీకు ఒక క్లియర్ ఫాల్ వచ్చింది. అండ్ రీజనబుల్ వాల్యుయేషన్. స్టాక్ PE అనేది ఓన్లీ 24.6 టైమ్స్ ఉంది. బుక్ వాల్యూ కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది, బట్ వెరీ గుడ్ ఫైనాన్షియల్ రేషియోస్. ROCE 20% ఉంటే ROE 18% ఉంది. అండ్ FE10 కలిగిన కంపెనీ ఇది. సీ ద స్టాక్ ట్రెండ్. సో 1 yearలో స్టాక్ ఎలా ఫాల్ అయిందో ఇక్కడ చూడొచ్చు. 3 year బేసిస్ మీద, 5 year బేసిస్ మీద, 10 year బేసిస్ మీద స్టాక్ ప్రైస్ ఇది. అండ్ లాస్ట్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో IPOకి వచ్చినప్పుడు స్టాక్ చాలా మటుకు అప్రిషియేట్ అయింది. ఆ తర్వాత స్టాక్లో సిగ్నిఫికెంట్ ఫాల్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రూట్ మొబైల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రూట్ మొబైల్ కూడా ఐటీ సెగ్మెంట్లో ఉన్న కంపెనీనే. సేల్స్ సీక్వెన్షియల్ బేసిస్ మీద ఆన్ పార్ విత్ లైక్ రీసెంట్గా పెద్దగా గ్రోత్ లేదు, బట్ నాట్ బ్యాడ్ రిజల్ట్స్. నెట్ ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది సీక్వెన్షియల్గా, బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినా కూడా కొద్దిగా సీక్వెన్షియల్గా అట్ ద సేమ్ టైం ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద నెట్ ప్రాఫిట్స్ తగ్గాయి. బట్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద అయితే కంపెనీ నెట్ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలుగుతుంది. సో సేల్స్లో కూడా ఒక స్టేబుల్ గ్రోత్ అయితే చూడొచ్చు. P&L చూస్తే కనుక హైయెస్ట్ సేల్స్ ఈ 2024లో అండ్ హైయెస్ట్ ప్రాఫిట్ ఈ 2024లో అయితే వచ్చింది. అండ్ EPS అరౌండ్ 60 రూపీగా ఉంది. అండ్ రూట్ మొబైల్ లాంటి స్టాక్లో కూడా మీరు FIS ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్ట్రాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. సో 15% FIS వాటా ఉంటే
5.83% వాటా డిఐ ఇస్తుంది. సో వెరీ స్టేబుల్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ స్టాక్లో. సో రూట్ మొబైల్ కూడా అప్ ట్రెండ్ వస్తే కనుక అనదర్ 200-300 పాయింట్స్ అప్ సైడ్ అయితే రావచ్చు. లోయర్ లెవెల్స్ దగ్గరగా ఇంకా ఒకవేళ స్టాక్ ఫాల్ అయినా కూడా మేజర్గా ఎఫ్ఐఎస్ ఈ స్టాక్లో యాడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ మేజర్ మార్కెట్ కరెక్షన్. సో ఆల్రెడీ ఇట్లాంటి స్టాక్స్ ఒక మంచి ఆపర్చునిటీని అయితే ఇవ్వగలవు వన్స్ మార్కెట్స్ ఇంకా ఫాల్ అయితే కనుక. సో డిఐఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఇంకా బై చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కొద్దిగా మార్కెట్స్ని గమనిస్తూ ఈ స్టాక్లో లైక్ 1 or 2 ప్రైస్ పాయింట్స్ దగ్గరగా అయితే బై చేయాల్సి ఉంటుంది. సమ్వేర్ మార్కెట్ సస్టైన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. రూట్ మొబైల్ తర్వాత కమ్ టు సోనా బిఎల్డబ్ల్యూ ప్రిసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో టెక్నాలజీ డ్రివెన్ కంపెనీ. మార్కెట్ క్యాప్ 33,369 crore ఉంది. సో 569 కరెంట్ ప్రైస్. 52-week లోకి దగ్గరగా ఉంది. పిఈ కొద్దిగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది, బట్ వెరీ గుడ్ ఆర్ఓఐ అబౌట్ 20%. ఎఫ్ఈ 10 కలిగిన కంపెనీ. సీ ద 1 year చార్ట్. సో ఇవన్నీ కూడా లాస్ట్ 1.5 month నుంచి స్టాక్స్ కరెక్షన్ జరిగాయి. హై వొలటైల్ స్టాక్సే, బట్ రీసెంట్గా స్టాక్లో చాలా మట్టుకు కరెక్షన్ జరిగిన తర్వాత ఒక అక్యూములేషన్ అయితే కనబడుతుంది. సో దిస్ ఈజ్ 1 year బేసిస్ మీద స్టాక్ వెళ్ళమని చూడండి. 3 year, 5 year, 10 year. సో ఓన్లీ 2021 నుంచి మనకి ఐపీఓకి వచ్చింది కాబట్టి అక్కడ నుంచి డేటా చూస్తున్నా కూడా చాలా మటుకు కరెక్షన్ జరిగింది ఆల్రెడీ. సేల్స్ నాట్ బ్యాడ్ సీక్వెన్షియల్గా ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద. నెట్ ప్రాఫిట్ ఈజ్ నాట్ బ్యాడ్ సీక్వెన్షియల్గా ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద. పిఎండ్ఎల్ చూస్తే కనుక పిఎండ్ఎల్ ఈజ్ సేల్స్ ఆర్ ఇంప్రూవింగ్, నెట్ ప్రాఫిట్ ఈజ్ ఇంప్రూవింగ్. సీక్వెన్షియల్గా నెట్ ప్రాఫిట్ ఇంప్రూవ్ అయింది అంటే లాస్ట్ ఇయర్ అట్ ద సేమ్ టైం ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా నెట్ ప్రాఫిట్ గ్రోత్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. హైయెస్ట్ సేల్స్ ఈ క్వార్టర్లో కంపెనీ పోస్ట్ చేసింది. కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఎఫ్ఐఎస్ డ్రివెన్ స్టాక్ ఇది కూడా. 32% వాటా ఎఫ్ఐఎస్కి ఉంటే డిఐఎస్ వాటా 29% ఉంది. సో సోనా బిఎల్డబ్ల్యూ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాకే లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుములేట్ చేసుకోవడానికి. అండ్ కమ్ టు బిర్లా సాఫ్ట్, మెజారిటీ స్టాక్స్ రిలేటెడ్ టు ఐటీ సెగ్మెంట్, బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో ఉన్న ఐటీ స్టాక్స్. సో బిర్లా సాఫ్ట్ 16,350 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో 52-week లో నుంచి చాలా మటుకు స్టాక్ అప్ సైడ్ వచ్చింది, బట్ నౌ ఇన్ ద కరెక్షన్. పిఈ 26.2 times స్టాక్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూతో కంపేర్ చేసినా కూడా నాట్ ఎక్స్పెన్సివ్ విత్ వెరీ గుడ్ ఆర్ఓఈ అండ్ ఆర్ఓసి. సో కమ్ టు బిర్లాస్ ఆఫ్ స్టాక్ ప్రైస్ చూడండి ఇక్కడ. సో బై వాల్యూమ్స్ పెరుగుతున్నట్టు కనబడుతుంది ఇక్కడ. 600 దగ్గరగా స్టాక్ ఉంది. సో దిస్ ఈజ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో బెటర్ స్వింగ్ ఆపర్చునిటీ కూడా స్టాక్ చాలాసార్లు ఇచ్చింది. సో పాసిబుల్ ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ మొదలైనా కూడా 900 to 1000 అయితే వెళ్ళొచ్చు. సో ఒకవేళ మార్కెట్స్ ఇంకా కరెక్షన్ జరిగితే 400-500 దగ్గరగా బయింగ్ అయితే రావచ్చు. సో ఆ బేసిస్ మీద అయితే ఇట్లాంటి స్టాక్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. కంప్లీట్లీ డెట్ ఫ్రీ కంపెనీస్ విత్ వెరీ గుడ్ ఫైనాన్షియల్స్ అండ్ స్టేబుల్ గ్రోత్. సో సేల్స్ పెరుగుతున్నాయి. మార్చ్ 2024లో 1363 crore సేల్స్ వస్తే లాస్ట్ క్వార్టర్ సేల్స్ ఆర్ గుడ్, లాస్ట్ ఇయర్ సేల్స్ ఆల్సో గుడ్. 180 crore ప్రాఫిట్ వచ్చింది దిస్ క్వార్టర్, 160 crore సీక్వెన్షియల్లీ, అండ్ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో 112 crore ప్రాఫిట్ వచ్చింది. సో వెరీ గుడ్ పిఎండ్ఎల్, అండ్ ఇన్ఫ్యాక్ట్ హైయెస్ట్ సేల్స్ ఈ ఇయర్లో అండ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఈ ఇయర్లో పోస్ట్ చేసింది కంపెనీ విత్ వెరీ గుడ్ ఈపీఎస్ సర్జ్ 22.61. అండ్ కమ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఇది కూడా ఎఫ్ఐ డ్రివెన్ స్టాకే. 24% ఇంచుమించు ఎఫ్ఐ హోల్డింగ్ ఉంది, 18% డిఐఎస్ హోల్డింగ్ ఉంటే జనరల్ పబ్లిక్ అండ్ ప్రమోటర్ రిమైనింగ్ వాటా హోల్డ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఎస్ ఈ క్వార్టర్లోనే వాటా పెంచుకున్నారు. సో బిర్లా సాఫ్ట్ కూడా ఎఫ్ఐ రాడర్ మీద ఉన్న స్టాకే. డెఫినెట్గా అక్యుములేషన్ అయితే ఈ స్టాక్లో వచ్చే ఛాన్స్ ఉంది లోయర్ లెవెల్స్ దగ్గరగా. అండ్ ఇదే కోవ్లో ఉంది ఈ క్లర్క్స్ సర్వీసెస్ లిమిటెడ్, ఇది 2194 దగ్గరగా ఉంది. అండ్ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్లో ఉన్న కంపెనీ ఇది. సో 1317 అండ్ 2828, 52-week లో అండ్ 52-week హై. సో ఒక 700 పాయింట్స్ వరకు అయితే ఫాల్ వచ్చింది స్టాక్లో. సో ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ.
అండ్ లో వాల్యుయేషన్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. పీఈ 20.9 ఉంది. బుక్ వాల్యూ 400. ఓన్లీ 5 టైమ్స్ బుక్ వాల్యూతో స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఎఫ్ఈ 10 కలిగిన కంపెనీ. ఆర్ఓఈ ఈస్ 30%, ఆర్ఓసి ఈస్ 36.5%. దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. అండ్ రీజనబుల్ అప్ ట్రెండ్ ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఈ క్లబ్స్లో కూడా కనబడుతుంది. సో కంప్లీట్లీ డెట్ ఫ్రీ కంపెనీ. ఆర్ఓ ఈజ్ వెరీ గుడ్ లాస్ట్ 3-4 ఇయర్స్ది. క్వార్టర్లీ రిజల్ట్స్ ఆల్సో ఎట్ టు పోస్ట్ ఈ మార్చ్ క్వార్టర్, బట్ అప్ టు డిసెంబర్ వరకు అయితే సేల్స్ పెరుగుతున్నాయి, నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది, ఈపీఎస్లో సర్జ్ ఉంది. మార్చ్ 2023 వరకు పిఎండ్ఎల్లో హైయెస్ట్ సేల్స్ అండ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఎఫ్ఐఐస్ 12% ఉంటే మ్యూచువల్ ఫండ్స్కి 22% వాటా ఉంది. అండ్ ప్రమోటర్ ఎక్కువగా వాటా హోల్డ్ చేస్తున్నారు. సో ఇవి మేజర్గా 5 బెస్ట్ స్టాక్ ఐడియాస్. ఒక రీజనబుల్ కరెక్షన్ అయితే జరిగింది ఈ స్టాక్లో. 20-30% ఫాల్ చూస్తున్నారు కదా. అండ్ ఈ స్టాక్స్ అన్నీ కూడా మేజర్గా ఎఫ్ఐఐస్ అండ్ మ్యూచువల్ ఫండ్ వాటా అధికంగా ఉన్న స్టాక్స్ విత్ వెరీ గుడ్ ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ ఉన్న స్టాక్స్. ఈపీఎస్ చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న స్టాక్స్. ఆన్ అన్ యావరేజ్ బేస్ మీద సేల్స్ పెరుగుతున్నాయి, రెవెన్యూస్ పెరుగుతున్నాయి. అండ్ మేజర్లీ ఇవి ఐటీ సెగ్మెంట్ అండ్ ఆటోమోటివ్ సెగ్మెంట్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో ఉన్న కంపెనీస్. అండ్ బ్రాడర్ మార్కెట్స్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కనుక ఒకవేళ మళ్ళీ ఒక అప్ ట్రెండ్ మొదలైతే ఈ స్టాక్స్ చాలా మటుకు పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ కరెక్షన్ జరిగినా కూడా లిమిటెడ్ కరెక్షన్ జరగవచ్చు ఇక్కడ నుంచి ఈ స్టాక్లో. బట్ లిమిటెడ్ కరెక్షన్ జరిగినా కూడా బై చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఈ స్టాక్స్లో. సో నెక్స్ట్ 2-3 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మల్టిపుల్ ప్రైస్ పాయింట్స్ దగ్గరకి ఈ స్టాక్స్లో బై చేసినా కూడా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఆ బేసిస్ మీద వీటిని కన్సిడర్ చేయాలి. వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ ట్రై టు జాయిన్